ఛానలుకి స్వాగతం. ధనుస్సు రాశి వారిని వెతుక్కుంటూ వస్తున్న అదృష్టం. ఏప్రిల్ 4, 5 తేదీల్లో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. కాని ఈ పేర్లు గల వ్యక్తులతో మాత్రం ధనుస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అంశాల గురించి క్లుప్తంగా వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా ఏప్రిల్ 4 మరియు 5 తేదీలు మీ జీవితంలో కీలకమైన మలుపును తీసుకుని రావచ్చు. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా సర్దుబాటవుతాయి. ఈ సమయంలో మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో కీలకంగా మారుతుంది. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా మీకొక మంచి అవకాశం రావచ్చు. అది ఉద్యోగం కాని, వ్యాపారం కాని, లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సమయం కాని కావచ్చు. ఈ 2 రోజుల్లో మీరు చేసే పనులు భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపే అవకాశముంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త మీకు రావచ్చు. ఒక స్త్రీ ద్వారా మీకు ఈ సమాచారం అందుతుంది. ఈ వార్త మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఉండవచ్చు. కొంతమంది ధనుస్సు రాశి వారికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఇంటి విషయాల్లో కూడా ఒక మంచి పరిణామం జరుగుతుంది. కుటుంబంలో మీకు మద్దతు పెరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లి కాని లేదా పెద్ద వయసులో ఉన్న మహిళల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందజేస్తుంది. కాని తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఏప్రిల్ 5వ తేదీ అనేది మీ జీవితంలో మరింత కీలకంగా కనిపిస్తుంది. ఈ రోజు ఒక స్త్రీ మీకు ఆర్థికంగా కాని లేదా భావోద్వేగంగా కాని సహాయం చేస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఈరోజు పూర్తవుతుంది. కొంతమంది వ్యక్తులకి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు మొదలవుతాయి. ఇది ప్రేమ సంబంధాలకు కూడా మంచి సమయం. కొంతమంది ధనుస్సు రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో మంచి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే తొందరగా ప్రతి వ్యక్తిని నమ్మకూడదు, నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీకు 3 విధాలుగా సహాయం చేయవచ్చు. అది ఆర్థిక సహాయం రూపంలో ఉండవచ్చు, లేదా మానసిక ధైర్యాన్ని మీకు అందించవచ్చు, మంచి అవకాశాలను మీకు పరిచయం చేయవచ్చు. ఈ విధంగా 3 విధాలుగా ఆ స్త్రీ మీకు సహాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె మీకు ఒక మార్గదర్శకురాలిగా మారుతుంది. మీరు సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆమె ఇచ్చే సలహా మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు పెద్దల మాట వినటం చాలా మంచిది. ముఖ్యంగా మహిళల మాటలు మీకు శుభాన్ని తీసుకుని వస్తాయి. కాని కొంతమంది వ్యక్తులతో మాత్రం ధనుస్సు రాశి జాతకులు ఈ తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొంతమంది పేర్లు గల వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాని ఈ పేర్లు గలవారు తప్పనిసరిగా చెడ్డవారని కాదు. కాని వారి ద్వారా మీకు చిన్న చిన్న సమస్యలు కాని లేదా పెద్ద సమస్యలు కాని ఎదురవ్వవచ్చు. అంటే వారు కావాలని చేసినా చేయకపోయినా ఆ వ్యక్తుల ద్వారా, వారిచ్చే సలహాల ద్వారా మీకు చెడు జరిగే అవకాశాలు, మీకు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులు వచ్చేసి ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, అలాగే కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, ఎస్ అనే అక్షరంతో, ఆర్ అనే అక్షరంతో, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వటం కాని, భాగస్వామ్య వ్యాపారాలు చేయటం వంటి విషయాల్లో కూడా అస్సలు తొందరపడకండి. అంటే ఇటువంటి వ్యక్తులకు అప్పులు ఇవ్వటం కాని, లేదా ఏదైనా సహాయం చేయటం కాని, లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేయటం కాని, ఈ విషయాల్లో తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. అంటే వారు కావాలని మీకు కీడు చేయకపోయినా వారి వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. కొంతమంది వారికి కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అందుకే ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. అలాగే ధనుస్సు రాశికి చెందిన ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు. ఒక స్త్రీ ద్వారా మీ వ్యాపారం విస్తరించే అవకాశం కూడా ఉంది. మీరు ఈ అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకోవాలి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా మహిళలతో మీ సంబంధం బలపడుతుంది. తల్లి కాని లేదా అక్క కాని లేదా భార్య ద్వారా మీకు మంచి వార్త వస్తుంది.
కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త పరిచయాలను వెంటనే నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పెద్దల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోండి. గురువారం రోజు పసుపు దానం చేయటం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. దేవాలయంలో దీపం వెలిగించండి. పెద్ద మహిళలకు గౌరవం ఇవ్వండి. అలాగే అవసరంలో ఉన్న పేదలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యాన్ని అందజేస్తుంది. ఏప్రిల్ 4 మరియు 5 తేదీల్లో ధనుస్సు రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఇవి మీ జీవితంలో మార్పు రాబోతుంది అనటానికి సూచనలు. ఉదయం లేవగానే మంచి వార్త వినటం, మీతో చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించటం, లేదా ఒక స్త్రీ మీకు సహాయం చేయటానికి ముందుకు రావటం వంటి సంఘటనలు జరగవచ్చు. కొంతమందికి పసుపు రంగు కానీ లేదా తెలుపు రంగు వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కూడా శుభ సంకేతం. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మీరు మనసులో కోరుకున్న కోరిక నెమ్మదిగా నెరవేరే దిశగా కదులుతుంది. అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ చాలా తెలివైంది, ధైర్యంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటుంది. ఆమె మీకు ప్రోత్సాహాన్నిస్తుంది. మీరు తీసుకోవలసిన నిర్ణయాలపై ఆమె స్పష్టమైన సలహాను అందజేస్తుంది. కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో ఆ స్త్రీ కుటుంబంలో పెద్ద వయసు మహిళ కూడా అయి ఉండొచ్చు. మరికొంతమందికి స్నేహితురాలు కాని లేదా సహోద్యోగి కాని అయి ఉండవచ్చు. కొంతమందికి కొత్త పరిచయం కూడా కావచ్చు. ఆమె మీ జీవితంలో తాత్కాలికంగా వచ్చినా ఆమె చెప్పే మాటలు మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అనుకోని ధనలాభం ఉండే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. ఒక చిన్న పెట్టుబడి ద్వారా లాభం రావచ్చు. కొంతమందికి కుటుంబ సభ్యురాలి ద్వారా డబ్బు సహాయం లభించవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలి. ఈ సమయంలో పొదుపు చేయటం చాలా ఉత్తమం. భవిష్యత్తులో ఇది పెద్ద అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే ఏప్రిల్ 4 మరియు 5 తేదీల్లో కొత్త అవకాశాలు మీ ముందు నిలుస్తాయి. ఉద్యోగం మారాలని అనుకుంటున్న వారికి మంచి సమాచారం వస్తుంది. చదువుతున్న వారికి కొత్త కోర్సు అవకాశం రావచ్చు. వ్యాపారం చెయ్యాలి అనుకునే వారికి భాగస్వామ్యం యొక్క ప్రతిపాదన రావచ్చు. ఈ అవకాశాన్ని ఒక స్త్రీ ద్వారా తెలుసుకునే అవకాశముంది. ఆమె మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు సందేహపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా మీకు మెరుగుదల అనేది కనిపిస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీరు ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. అయితే నిద్ర సరిపడా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. కొంతమందికి తలనొప్పి లేదా చిన్న అలసట రావచ్చు. అయినప్పటికీ ఇది తాత్కాలికమే. ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా మీరు ముందుకు సాగుతారు. దేవాలయ దర్శనం చేయటం చాలా మంచిది. గురువారం రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మొత్తంగా చూస్తే ఈ సమయంలో ఒక మహిళ ద్వారా మీకు చక్కటి అవకాశం లభిస్తుంది. కొత్త అవకాశాలను వదిలిపెట్టకండి. ఖర్చులను నియంత్రించుకోండి. భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అదృష్టం దగ్గర పడుతుంది. ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.